It's Yamu's World. Hello everyone, welcome to It's Yamu's World. నేను మీ యామిని. సో ఈ వీడియో వచ్చేసి నేను ఊటీకి ట్రావెల్ చేశాను మా సిస్టర్తో. సో అది మీతో షేర్ చేసుకోవాలని చెప్పేసి ఫుల్ లెంత్ వీడియో అయితే క్రియేట్ చేస్తున్నాను. యాక్చువల్గా మేము కోయంబత్తూర్ ఆదియోగి స్టాచ్యూ దగ్గరికి వెళ్ళాము. అక్కడి నుంచి ఇంకా ఊటీ దగ్గరే కదా, ఒక 3 to 4 hours జర్నీ అని చెప్పేసి ఊటీ కూడా విజిట్ చేసాము. బట్ మాకు ఎక్కువగా టైం లేకుండే. సో వితిన్ 2 days మాకు లైక్ ఒక 4 to 5 places చూడాలి అనుకున్నాము, కానీ 4 places అయితే చూసాము. సో అది మీతో షేర్ చేసుకోవాలని చెప్పేసి ఈ వీడియో అయితే ఫుల్ లెంత్లో క్రియేట్ చేశాను. ఫస్ట్గా వచ్చేసి బోట్ హౌస్, మనకి ఊటీలో ఫేమస్ అయిన బోట్ హౌస్ దగ్గరికి అయితే వచ్చాము. సో ఇక్కడ చాలా పీస్ఫుల్గా ఉంది నేచర్. అండ్ నేను మా సిస్టర్ అయితే ఆ వెళ్ళిన 2 to 3 days కూడా చాలా బాగా ఎంజాయ్ చేసాము. అండ్ ఇక్కడ ఏంటి అంటే చాలామంది జనాలు ఉన్నారు, అప్పుడు సీజన్ అనమాట. సో మే టైంలో వెళ్ళాం, బికాస్ సమ్మర్ కాబట్టి అక్కడ ఊటీలో ఎప్పుడూ కూడా కూల్గా ఉంటుంది. సో చాలామంది సమ్మర్లోనే వెళ్ళాలనుకుంటారు. ఇంకా నేను మా సిస్టర్ అయితే అనుకోకుండా నా బర్త్డే ప్లాన్గా వెళ్ళాము ఆదియోగికి. సో అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసాము. ఊటీలో అయితే మేము ఉన్నది 2 days, కానీ చాలా బాగుండే. మాకు వెదర్ అంతా కూడా చాలా బాగా నచ్చింది. యాక్చువల్గా అయితే నేను నేచర్ లవర్. సో ఎప్పుడైనా కూడా నేచర్వి చూడాలి అనుకుంటాను ప్లేసెస్. మాకైతే చాలా బాగా అనిపించింది. అండ్ అక్కడ స్నాప్స్ తీసుకొని ఇంకా వేరే ప్లేసెస్ కూడా చూడాలి కాబట్టి అంత ఎక్కువగా మేము టైం స్పెండ్ చేయలేదు, బికాస్ అప్పటికి మేము చాలా తిరిగాము, ఇంకా అలసిపోయినట్టుగా ఉంటుంది, ఇంకా వేరే ప్లేసెస్కి వెళ్ళాలి అని చెప్పేసి ఫాస్ట్గా స్నాప్స్ తీసేసుకొని ఇక్కడ వైండ్ అప్ చేసేసాము. అక్కడి నుంచి బొటానికల్ గార్డెన్కి వచ్చాము. యాక్చువల్లీ బోట్ హౌస్ నుంచి బొటానికల్ గార్డెన్కి నియర్లీ 5 to 6 kilometers అలా ఉంది. సో ఇక్కడికి వచ్చేసి ఇక్కడ కూడా యాక్చువల్గా చాలా పెద్దగా ఉంది బొటానికల్ గార్డెన్. మన హైదరాబాద్లో ఉన్నట్టుగానే చాలా పెద్దగా ఉంది. బట్ ఆల్మోస్ట్ అయితే మేము కవర్ చేసాము, బికాజ్ అంత ఎక్కువగా తిరిగితే మళ్ళీ జర్నీ చేయాలి, అలసిపోతాము అని చెప్పేసి ఫుల్లీ అయితే కవర్ చేయలేదు, కానీ ఆల్మోస్ట్ 70% ఆఫ్ ది గార్డెన్ అయితే కవర్ చేసాము. చాలా పెద్దగా ఉంది అండ్ చాలా అంటే చాలా జనాలు ఉన్నారు. ఇంకా ఇక్కడైతే యాక్చువల్లీ బొటానికల్ గార్డెన్లో ఒక ప్లేస్ ఉంది, స్పెషల్గా ఓన్లీ ఫ్లవర్సే ఉన్నాయి. మీకు ఆ ప్లేస్ చూపిస్తాను ఇప్పుడు. అంటే ఫుల్ గార్డెన్ అంతా కూడా చాలా అంటే చాలా రోజ్ గార్డెన్ కూడా ఉంటుంది. బట్ ఇక్కడే ఆల్మోస్ట్ రోజెస్ అన్నీ కవర్ అయిపోయాయి మాకు, ఇంకా మళ్ళీ రోజ్ గార్డెన్ చూసేకి వెళ్ళలేదు. చాలా అంటే చాలా పెద్దగా ఉంది అండ్ ఫుల్ వెరైటీస్ ఆఫ్ ఫ్లవర్స్ అయితే ఉన్నాయి. మీకు ఇందాక చెప్పాను కదా, ఇదే ఆ ఏరియా. డిఫరెంట్ ఫ్లవర్స్ అయితే ఇక్కడ మనం చూడొచ్చు. ఇంకా రోజ్ గార్డెన్ అని చెప్పి మనకు ఊటీలో ఫేమస్, కాకపోతే మేము ఇక్కడే అన్నీ కవర్ చేసామని చెప్పి ఇంకా ఆ గార్డెన్కి వెళ్ళలేదు. అది ఆప్షనల్గా పెట్టుకొని ఇంకా వేరేవి చూడొచ్చు కదా అని చెప్పేసి అనుకున్నాము. ఇక్కడ డిఫరెంట్ లీవ్స్ కూడా ఉన్నాయి. యాక్చువల్లీ కలర్స్ నియర్లీ అక్కడ అయితే ఆల్మోస్ట్ బ్రౌన్ బ్లాక్ కలర్ ఆఫ్ లీవ్స్ ఫ్లవర్స్ కూడా చూసాము మేము. చాలా బాగుండే. ఇంకా అక్కడి నుంచి బయటికి వచ్చేసాను, ఇంకా నేచర్కి వచ్చేపు ఎంజాయ్ చేద్దామని చెప్పి. ఇదంతా కూడా ఇంకా ఫొటోస్ తీసుకునే ఏరియా స్పాట్. ఇంకా బొటానికల్ గార్డెన్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ చేసి వెళ్తూ ఉంటే దారిలో నాకు ఆలూ రోల్ అయితే కనిపించింది, అక్కడ చాలా ఫేమస్. సో ఇది తినుకుంటూ నెక్స్ట్ టీ ఎస్టేట్స్కి వెళ్తున్నాము. టీ ఎస్టేట్స్ కూడా చాలా పెద్దగా ఉన్నాయి. యాక్చువల్గా మేము వెళ్ళింది దీని నేమ్ ఏదో ఉంటుంది, లైక్ మౌంటైన్ గార్డెన్ అని చెప్పేసి. సో అక్కడికి వెళ్ళాము. ఫ్యాక్టరీస్కి కూడా వెళ్ళాము, కానీ ఇంకా నాకు అక్కడ అప్పటికి ఫోన్లో ఛార్జ్ అయిపోయింది, నేను ఫ్యాక్టరీస్ తీయలేకపోయాను. సో ఈ ఎస్టేట్స్ కూడా ఏంటి అంటే మనకి లైన్ బై లైన్ ఉన్నాయి, కానీ దీని పేరు సపరేట్గా ఏదో ఉంది, నాకు ఐడియా లేదు. కానీ నేచర్ వైజ్ అయితే నేచర్ లవర్స్కి చాలా మంచి ప్లేస్. యాక్చువల్గా మనము ఎవ్రీ 6 monthsకి ఒక్కసారైనా లైక్ ఇయర్లీ 2 అలా ప్లాన్ చేయాలి ఎక్కడైనా ట్రిప్స్. ఎందుకు అంటే మనకి ఉన్న ఈ వర్క్ టెన్షన్స్కి, వర్క్ ప్రెషర్కి, స్ట్రెస్కి చాలా రిలీఫ్ ఉంటుంది. సో మీరు ట్రై చేయండి వెళ్ళడానికి. అట్లీస్ట్ 6 monthsకి ఒక్కసారైనా కూడా ఇలాంటి ట్రిప్స్ అయితే ప్లాన్ చేయండి, నా సజెషన్. అండ్ అక్కడ వచ్చేసి మనకి కాస్ట్యూమ్స్ ఇస్తారు, లైక్ వాళ్ళు టీ ఎస్టేట్స్ ఎలా అయితే వాళ్ళు టీ తీస్తారు అని చెప్పేసి అలాంటి కాస్ట్యూమ్స్. మనం ఇంకా లాంగ్ నుంచి వెళ్తాం కాబట్టి నేనైతే ట్రై చేశాను, చాలా బాగా అనిపించింది. సో అక్కడ నేపాలీ ఫీల్ అయితే నాకు వచ్చింది. అక్కడ నేపాల్ కాదు ఆ ఫీల్ వచ్చింది నాకు. మా సిస్టర్కి వచ్చేసేయాలి. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్. It's Yamu's World.